హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి క్లాస్ 4 ఉద్యోగాలకి అవుట్సోర్సింగ్ బేసిస్ని అయితే తీసుకుంటున్నారు. ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎఫ్ఎన్ఓ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్, ఇవి రెండు కలిపి 29 వేకెన్సీస్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, దీనికి చాలా చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. వెంటనే అప్లై అయితే చేసుకోండి. అండ్ 21st లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అక్కడ సబ్మిట్ అయితే చేసి రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 20 అయితే ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ డేటు. అండ్ 8 నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ అప్లికేషను. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల లోపల సమర్పించాలని అయితే కోరుతున్నారు. వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి అండ్ వీళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మిస్ అయితే చేసుకోవద్దు. నేను అన్నీ ఇప్పుడు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో ఇదైతే వచ్చేసి డిఎంహెచ్ఓ అనంతపురము అండ్ సత్యసాయి డిస్టిక్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ నెంబరు అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్, జెండర్, ఫాదర్ నేము, ఇక్కడ ఇంకా బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అడ్రస్ పెద్ద కమ్యూనికేషన్, డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. డీడీ నెంబర్, డేటు, అమౌంట్ అయితే ఇచ్చారు. సో అది కూడా ఎలా తీయాలో చెప్తాను. సో క్వాలిఫికేషన్స్, డీటెయిల్స్ ఆఫ్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్, మీరు ప్రీవియస్గా ఇక్కడ పనిచేస్తే అది రాయండి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు డీటెయిల్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టే లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి. అంతే, అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది. మీరేం చేస్తారట, ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ ఉన్నది ప్రింట్అవుట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి పంపించండి. ఇక్కడ డీడీ తీయమని చెప్పాను కదా, ఎవరిపైన తీయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం మీరు పేరు మీద తీయండి. ఓసీబీసీ క్యాండిడేట్స్ 300 రూపీస్ పే చేయండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 150 రూపీస్ పే చేయండి. ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్షన్ అయితే ఉంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు డివైడ్ చేశారు, ఎలా డివైడ్ చేశారో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే కావాలి కదా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఎఫ్ఎన్ఓ పొజిషన్స్కి 15,000 అయితే ఇస్తారు. మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వివాలెన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే శానిటరీ కమ్ అటెండర్ వాచ్మెన్కి 15,000 అయితే ఇస్తారు. దీనికి మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రోస్టర్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒక వస్తుందా లేదా అనేసి. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అదేవిధంగా సెల్ఫ్ అటెస్టేషన్ చేయమని ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. సర్టిఫికేట్స్ ఇంక్లూడ్ ఫీల్డ్ అప్లికేషన్, ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్స్, ప్రూఫ్, మార్క్స్, మెమోస్ అన్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. అంటే మీ సిగ్నేచర్ అయితే చేయాలి. అన్ని స్టడీ కండక్ట్స్ జిరాక్స్ మీద మాత్రమే చేయండి ఫ్రెండ్స్. ఒరిజినల్స్ చేయకండి. అసలు ఒరిజినల్స్ పంపించవలసిన అవసరం లేదు, జిరాక్స్ మాత్రమే. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి జిరాక్స్లు మాత్రమే పెట్టండి. సో జిరాక్స్లే పంపించండి. అలాగే ఫిల్ చేసిన అప్లికేషన్ ఫాము ఎవరికి రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగులో ఉంది కదా. సో దీంట్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వెబ్సైట్ నందు డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తులతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం అనంతపురం నందు 10 దినాల్లో సమర్పించాలి. సో ఆల్రెడీ ఈరోజు 16th ఫ్రెండ్స్, 20th వరకు మాత్రమే టైం అయితే ఉంది. మీకు పోస్టింగ్ కల్లా ఫిబ్రవరిలోనే పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. మీరు సబ్మిట్ చేసిన వెంటనే వీళ్ళకైతే ఒక వితిన్ 10-15 డేస్లోనే ఈ రిక్రూట్మెంట్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. ఇలాంటి జాబ్స్ మీ డిస్టిక్లో తెలియాలి అంటే కింద కామెంట్ బాక్స్లో మీ డిస్టిక్ నేమ్ అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు వెంటనే తెలుస్తుంది మీ డిస్టిక్ పడిన ఇన్ఫర్మేషన్ వెంటనే. సో టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేయండి మన ఛానల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ హెల్ప్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.